ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మానసాదేవి స్తోత్రం. ధన్వంతరి కృత శ్రీ మానసాదేవి స్తోత్రం. ధ్యానం. చారు చంపకవర్ణాభాం సర్వాంగసుమనోహరాం ఈషద్దాస్య ప్రసన్నాస్యాం శోభితాం సూక్ష్మవాససా సుచారుకబరీశోభాం రత్నాభరణభూషితాం సర్వాభయప్రదాం దేవీం భక్తానుగ్రహకారకాం సర్వవిద్యాప్రదాం శాంతాం సర్వవిద్యావిశారదాం నాగేంద్రవాహినీం దేవీం భజే నాగేశ్వరీం పరాం. ధన్వంతరిరువాచ. నమః సిద్ధిస్వరూపాయై సిద్ధిదాయై నమో నమః. నమః కశ్యపకన్యాయై వరదాయై నమో నమః. నమః శంకరకన్యాయై శంకరాయై నమో నమః. నమస్తే నాగవాహిన్యై నాగేశ్వర్యై నమో నమః. నమ ఆస్తికజనన్యై జనన్యై జగతాం మమ. నమో జగత్కారణాయై జరత్కారుస్త్రియై నమః. నమో నాగభగిన్యై చ యోగిన్యై చ నమో నమః. నమశ్చిరం తపస్విన్యై సుఖదాయై నమో నమః. నమస్తపస్యారూపాయై ఫలదాయై నమో నమః. సుశీలాయై చ సాధ్యై చ శాంతాయై చ నమో నమః. ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్ వంశజానాం నాగభయం నాస్తి తస్య న సంశయః. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకపంచాశత్తమోऽధ్యాయः. ధన్వంతరీకృత శ్రీమానసాదేవి స్తోత్రం సంపూర్ణం. నాగదోష పరిహార స్తోత్రం. యోగినో విశ్వపూజ్యస్య జరత్కారుప్రియా తతః జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా జరత్కారుప్రియా ఆస్తికమాతా విషహరేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా. ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే నాగక్షోభే మహాదుర్గే నాగవేష్టితవిగ్రహే. ఇదం స్తోత్రం పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః. నిత్యం పఠేద్యః తం దృష్ట్వా నాగవర్గః పలాయతే. దశలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణాం. స్తోత్రసిద్ధిర్భవేదస్య సవిషం భోక్తుమీశ్వరः.
नागैश्च भूषणं कृत्वा स भवेन्नागवाहनः नागासनो नागतल्पो महासिद्धो भवेन्नरः अन्ते च विष्णुना सार्धं क्रीडत्येव दिवानिशम्। నాగదేవతా నామములు. శరత్కారుప్రియాయై నమః, జగద్గౌర్యై నమః, సిద్ధయోగిన్యై నమః, నాగభగిన్యై నమః, నాగేశ్వర్యై నమః, విషహరాయై నమః, జరత్కారవే నమః, మనసాయై నమః, వైష్ణవ్యై నమః, శైవ్యై నమః, ఆస్తికమాత్రే నమః, మహాజ్ఞానయుతాయై నమః. నాగదోష పరిహార స్తోత్రాన్ని నామమంత్రములను గాని పూజా సమయంలో పఠిస్తే సర్వనాగభయాలు తొలగిపోతాయి. నిద్రించేటప్పుడు చదువుకుంటే నాగభీతి ఉండదు. కలలో సర్పాలు ఇటువంటివి కనిపిస్తే ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ స్తోత్రాలని లేదా ఈ నామములను రోజుకు 3 సార్లు చదువుకునే వారి నాగదోషాలన్నీ నశిస్తాయి. భయంకర నాగాపచారాలు ఈ స్తోత్రం నిత్యం చదివే వారికి తొలగిపోతాయి. ముఖ్యంగా చతుర్థి, పంచమి, షష్ఠి వంటి నాగదేవత యొక్క తిథులలో తప్పక ఈ నామములని, ఈ స్తోత్రాన్ని పఠిస్తే వంశంలో చేసిన నాగాపచారాలన్నీ తొలగిపోతాయి. పుత్ర సంతానము, వంశాభివృద్ధి కలుగుతుంది. నమః శివాయ చ నమః శివాయ. నమో నారాయణాయ.